తులసి అమ్మా ఈ పోలీసుడు మామూలుడు కాదు, అన్నంత పని చేశాడు. తులసి నీకేం కాలేదు కదా? మా నాన్నుండగా నాకేమవుతుందండి? అమ్మ తులసి, ఆ రాక్షసుడు నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా? మావి గారు, వాళ్ళు రాక్షసులని మీరే అంటున్నారు. రాక్షసులకి విచక్షణ ఉంటుందా? వాళ్ళ చేతిలో ఆయుధాలుంటే నాకు ధైర్యం ఉంది. మా నాన్న వస్తారన్న నమ్మకం ఉంది. మా నాన్న ధర్మాన్ని నమ్మారు, నేను మా నాన్నని నమ్మాను. అదే నన్ను నా భర్త దగ్గరికి చేర్చింది. ఏమైతేనే నువ్వు మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరావు, అదే చాలమ్మా. థ్యాంక్ యూ అంకుల్, నా తులసిని నా దగ్గరికి చేర్చారు. థ్యాంక్ యూ సో మచ్. కాశీ, నువ్వు నా కూతురికి జీవితాన్ని పంచావు, కానీ నేను రక్తాన్ని పంచాను. నీకు నీ భార్యను ప్రేమించడం తెలుసు, కానీ నాకు నా బిడ్డకు ప్రాణం పోయడం తెలుసు. బావగారు, మీరన్నది నిజమే. వాడికి ప్రేమించడమే తెలుసు కాబట్టి మీ విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. మనసులో ఏం పెట్టుకోకండి. నా మనసులో నా కూతురు అల్లుడే ఉన్నారు. మరో ఆలోచన చేయడానికి చోటు లేదు బావగారు. అమ్మ తులసి, బయలుదేరదావా? ఎక్కడికి అంకుల్? ఎక్కడికండి? కోర్టుకు టైం అవుతుంది. తులసిని తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించాలి. ఏమంటున్నారండి మీరు? నా బిడ్డను కోర్టుకు తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించాలి అంటున్నాను. అంకుల్, కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. ఇప్పటి వరకు జరిగింది చాలదా? మళ్ళీ ఇప్పుడు తులసిని కోర్టులో నిలబెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆలోచించే టైం లేదు బాబు. ఆలోచించాలనే ఆలోచన కూడా లేదు. తులసి రావాలి, వచ్చి సాక్ష్యం చెప్పాలి. అంటే తులసిని పులి బోన్లో నుండి ఏకంగా పులి నోట్లోకి పంపిస్తారా? కాదు, ఆ కిరాతకుడిని జైల్లో వేస్తారు. ఆ రాక్షసుడికి శిక్ష వేయిస్తారు. ఏమండి, మీకు దండం పెడతాను. ఇప్పటి వరకు జరిగింది చాలదా? అదృష్టం బాగుండి ఆ దేవుడి దయ వల్ల బిడ్డ ఇంటికి తిరిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కించి దాన్ని ఊపిలోకి నెట్టద్దండి. అవును మావయ్య గారు, తులసి కంప్లైంట్ చేస్తేనే ప్రాణాల మీదకొచ్చింది. ఇప్పుడు కానీ సాక్ష్యం చెప్తే ప్రాణాలే తీసేస్తారు. వద్దు మావయ్య గారు. వద్దని తప్పించుకోవడానికి పోయింది డబ్బో నగలో కాదమ్మా, ఓ నిండు ప్రాణం. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి. అలాగని ఎదుటివాడి ప్రాణం పోతే దానికి బదులుగా మన ప్రాణం బలి పెట్టాలా? ఆయన ఎవరైనా పోతే మనకెందుకు అంకుల్? దారిన పోయే విషయాల్లో తలదూర్చే అవసరం మాకు లేదు. పోతే పోని అనుకోవడానికి మనం జంతువులం కాదు, మనుషులం. మనకెందుకులే అనుకోవడానికి మనం ఎక్కడ అడవుల్లో లేవు, సమాజంలో ఉన్నాం. కానీ అదే సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆ సమాజంలో నేను సామాన్యుని. భార్య ప్రాణాన్ని త్యాగం చేసేంత గొప్ప మనసు నాకు లేదు అంకుల్. నువ్వు సామాన్యుడివే కావచ్చు, కానీ నా కూతురు సామాన్యురాలు కాదు.
ఓ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ బిడ్డ. నీతిని నిలబెట్టాలి, అన్యాయాన్ని ఆపాలి, ధర్మాన్ని కాపాడాలి. కానీ మీ కూతురికి నేను భర్తని, తాళి కట్టిన భర్తగా చూస్తూ చూస్తూ నా తులసిని అగాధంలోకి నెట్టలేను, మీతో పంపించలేను. చూడు కాశీ, నువ్వు పంపిస్తావని తులసిని ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు అనుమతినిస్తావని నిన్ను అడగట్లేదు. ఆలోచించగలిగితే అడ్డుపడదు. ఆలోచించే శక్తి లేకపోతే నన్ను ఆపకు. మావగారు అన్నీ తెలిసినవారు. 24 గంటలు తులసి కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డామో మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా చెప్పండి? భయానికన్నా ప్రమాదకరమైంది ప్రపంచంలో ఏది లేదు బాబుగారు. భయపడి దాక్కుంటే మనం క్షేమంగా ఉండగలమేమో గాని సుఖంగా ఉండలేము. ఆ భయమే ఉంటే తులసి రోజు ఇంటికి తిరిగొచ్చేదే కాదు. పట్టపగలే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఈ ప్రపంచానికి బరువైన వాడు కాదు, ఈ సమాజాన్ని నడిపించేవాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయడం మన బాధ్యత. ఈ మాటలన్నీ నాకు అనవసరం. తులసి, నువ్వు చెప్పు. నాకు నువ్వు కావాలి, నువ్వు క్షేమంగా ఉండడం కావాలి. భర్తగా నా మాటకి కట్టుబడి ఆగిపోతావా, లేక నీ నాన్న మాట కాదని లేక కోర్టుకి వెళ్తావా చెప్పు. ఏమండి, 2 కళ్ళల్లో ఏది గొప్పది అని అడిగితే నేనేం చెప్పగలనండి? నేను వెళ్తానంటుంది మా నాన్న కోసం కాదు, న్యాయం కోసం. కానీ ఆ న్యాయం ధర్మం కన్నా ప్రేమ గొప్పది. నా భార్య మీద నేను చూపించే ప్రేమ ఇంకా గొప్పది. ఏమండి, ఆ ప్రేమలో 100వ వంతు సమాజం పట్ల బాధ్యత చూపించమని వేడుకుంటున్నాను. మీరు అనుమతిస్తే న్యాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. న్యాయాన్ని కాపాడి నిన్ను నరకంలోకి నెట్టలేను. బాధ్యత చూపించి నా భార్యని పోగొట్టుకోలేను. అయ్యో ఏమండి, ఆనాడు గాంధీ గారు నాకెందుకు అనుకుంటే స్వాతంత్రం వచ్చేదా చెప్పండి? చూడు తులసి, ఇలాంటి మాటలు పుస్తకాల్లో రాయడానికి, టెలి సీరియల్లో పెట్టడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా పనికిరావు. ఇది జీవితం. పక్కవాడి కోసం ప్రాణత్యాగం చేయడానికి నేనేం గాంధీని కాదు. పక్కవాడికి ప్రాణం పోయడానికి నేను జీసస్ని అంతకన్నా కాదు. నేను భర్తని, భార్య ప్రాణంగా బ్రతుకుతూ భార్య క్షేమమే కోరుకుంటూ బ్రతికే సామాన్యమైన భర్తని. నేను, నా భార్య, నా కుటుంబం, అంతే. ఏమండి, మనం ఊరెళ్తే కాస్త ఇల్లు చూడండి అంటూ పక్కింటి వాళ్ళకి చెప్తాం. వాళ్ళు సరే అంటారు తప్ప నాకెందుకు అంటారా? అదే సాయం అండి. ఆ రోజు నేను అడవిలో తప్పిపోయినప్పుడు వదిన గారు కానిస్టేబుల్స్ ని తీసుకొచ్చారు. వాళ్లే రాకపోతే నేను కనిపించేదాన్నా? అది వాళ్ళ బాధ్యత, కానీ మాకెందుకు అని వాళ్ళు అనుకోలేదు కదా. చూడండి, కుటుంబం అంటే ఎక్కడి నుంచో రాదండి. అది సమాజంలో ఒక భాగమే. ఆ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి చావుకి కారణమైన వాళ్ళని శిక్షించాల్సింది ఎవరు కాదండి, ఆ సమాజంలో పుట్టిన మనమే. ప్లీజ్ అండి, నా కోసం, మీకోసం, మనందరి కోసం నన్ను వెళ్ళనివ్వండి, కాదనకండి. కోసం, మనందరి కోసం నన్ను వెళ్ళనివ్వండి, కాదనకండి. ఆల్ రైట్. ఇంత చెప్పినా కూడా నాలో మొండితనం, మూర్ఖత్వం నీకు కనిపిస్తుంది తప్ప నా ప్రేమ ఆవేదన నీకు కనిపించట్లేదు. తులసి, నువ్వెళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తించుకో, నీకేదైనా అయితే
అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది నేనే. ఇప్పటికీ నేను పంపించడం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి? అమ్మా తులసి, కోర్టుకు టైం అవుతుంది. రా రామ్మా. ఈ దోమదరగాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాగే ప్రతిసారి ఛాన్స్ మిస్ అవుతూనే ఉంటాను. సాక్షిని ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ మిలాద్. మిస్టర్ జస్టిస్, ఈమె పేరు తులసి, వైఫ్ ఆఫ్ రాజా వాసిరెడ్డి. హత్య జరిగిన సమయంలో ఈ అమ్మాయి అక్కడే ఉంది. మళ్ళీ హత్య చేశాడనడానికి ప్రత్యక్ష సాక్షి ఈ అమ్మాయి. ఏమా, హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అవును సార్, నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ అనే వ్యక్తి హత్య చేయడం మీరు చూశారా? నేను ఈ ప్రపంచాన్ని చూడలేను సార్. నేను అందురాన్ని. విన్నారు కదా యువర్ ఆనర్, ప్రపంచాన్ని చూడలేని ఒక అందురాలు నా క్లయింట్ హత్య చేస్తుండగా చూశానంటే కోర్టు ఎలా నమ్మాలి? ఈవిడ సాక్ష్యం ఎలా చెల్లుతుంది? అతను చంపుతున్నప్పుడు నేను చూడలేకపోవచ్చు. ఆ మనిషి రూపురేఖలు నాకు తెలియకపోవచ్చు. కానీ అతని గొంతు నేను గుర్తుపట్టగలను. చూడలేకపోవచ్చు. ఆ మనిషి రూపురేఖలు నాకు తెలియకపోవచ్చు. కానీ అతని గొంతు నేను గుర్తుపట్టగలను. అతను ఎమ్మెల్యే గారిని చంపి పారిపోతున్నప్పుడు నేను అతను చేయి పట్టుకున్నాను. విదిలించుకొని వెళ్ళిపోయాడు. అతన్ని స్పర్శతో నేను గుర్తించగలను. అతనే హంతకుడని చెప్పగలను. నువ్వు గుర్తించడం అలా ఉంచమ్మా. అసలు ఆ సమయంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు? మా ఆయన నన్ను వాకింగ్కి తీసుకొచ్చారు. అంటే మీ ఆయన కూడా చూసిండాలిగా? అప్పుడైన నాకు మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్లారు. చూశారు యువర్ ఆనర్, ఎంత పగడ్బందీగా ఈ అమ్మాయిని ప్రిపేర్ చేశారో.
చెప్తున్నాను, నేను అతన్ని గుర్తుపట్టగలను. జడ్జి గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. పర్మిషన్ గ్రాంటెడ్. రండి మేడం. జడ్జి గారు, జడ్జి గారు, ఇది స్పర్శ, ఇది గుర్తు, నాకు బాగా గుర్తుంది. ఇది స్పర్శ, జడ్జి గారు, అమ్మా, ఇది గుర్తు, ఇతనే, జడ్జి గారు, ఇతనే, జడ్జి గారు, ఎమ్మెల్యే గారు, ఇతనే, ఇతనే చెప్పాడు, ఇది గుర్తు, బాగా గుర్తుంది, జడ్జి గారు, ఇతనే చెప్పాడు, నాకు బాగా గుర్తుంది, నాకు బాగా గుర్తుంది. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. చూశారుగా యువర్ ఆనర్, ఓ కళ్ళు లేని అమ్మాయి ఇతని చెయ్యి పట్టుకోగానే ఇతనే నేరస్తుడని ఎలా చెప్పగలిగింది? ఇతనే ఆ హత్య చేశాడని ఎలా గుర్తుపట్టగలిగింది? ఇతని రూపం తెలియదు, ఇతని ఆకారం తెలియదు, అయినా క్షణకాలంలో ఇతనే నేరస్తుడని చెప్పగలిగిందంటే ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట అందురాలైన తులసి జ్ఞాపక శక్తిని దైవసాక్షిగా పరిగణలోకి తీసుకుంటూ ఎమ్మెల్యే సుందరయ్య గారిని హత్య చేసింది మల్లియే అని కోర్టు నమ్ముతున్నది. నేరం రుజువైనందున మల్లికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అంతేకాకుండా ఆడపిల్ల, పైగా అందురాలయుండి ఎంతో ధైర్యంగా బాధ్యతతో ముందుకొచ్చి సాక్ష్యం చెప్పి ఒక నేరస్తుడికి శిక్ష పడేలా చేసిన తులసి వాసిరెడ్డి గారిని, అలాగే వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ చూపిస్తూ తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ చట్టంపై మరోసారి నమ్మకం కలిగించిన ఏసీపీ కృష్ణ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. The court is adjourned. రామ్మా. నాన్న, నిన్ను వదిలిపెట్టదు లేదే. ఇద్దరిని కలిసి ఏయ్